మధ్యాహ్నం వేసే ఎండలకి తట్టుకోలేక శుభ్రంగా కూలర్ వేసుకుని పడుకొని అలా సాయంత్రం మళ్ళీ సరదాగా బయటకు వచ్చి మా నాన్న ఫోన్ చేసి చేలో రెంటో ముందుగా కొట్టేస్తాను అన్నాడు. మనం ఖాళీగా ఒక గంట సేపు ఉంటేనే ఏం తీట పని చేద్దామని చూస్తుంటాం. అట్లాంటిది మా నాన్న పిలిచి మరీ చెప్పాడు, చేలోకి రెంటో ముందుగా కొట్టేస్తానని. మనం ఊరుకుంటామా? అలా అని మా బ్యాచ్ మొత్తం తీసుకుని అలా చేలోకి వెళ్ళాం. మా నాన్న వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తున్నాడు. దేనిగా అని అడిగితే కాలు కాలుతాయి అని చెప్పి కాలు మీద నీళ్ళు పోసుకుంటాడంట దారిలో, మధ్యలో. కానీ ఇక్కడికి వచ్చే తెలిసింది, బాబాయ్ గాలి మటుకు విపరీతంగా వేసేస్తుంది. ఆ గాలిలో కూడా మా నాన్న వద్దులే నాన్న అంటే మా నాన్న ఎక్కి మరి అగా నేను కోస్తా అని చెప్పి కోసాడు. మా నాన్న అంత కష్టపడి ఎక్కువ వచ్చినప్పుడు మనం వాటిని మరి జాగ్రత్తగా ఒమ్ము చేసాం. అన్నీ కోసిన తర్వాత గెలైంటి అబ్బాయి కట్టుకుని తీసుకొస్తాను అనుకుంటున్నారా? ఒకసారి నరికేసి కింద పడేసాను అనుకో, అయ్యా పగిలిపోతుంది. అలా గెల మోకు కట్టుకుని తీసుకొచ్చి కింద తీసుకొచ్చి అది ఇంటికి తీసుకెళ్తాం అనమాట. మా నాన్న కిందకి వచ్చేటప్పుడు కాయలన్నీ దగ్గర పోగేసాం. ఇక చూడండి, మా నాన్నగారు కొడతాం మేము తింటాం, మా నాన్నగారు కొడతాం మేము తింటాం.